కంగారు పడకండి, మావోడే. కమల్ హాసన్ చెప్పిన చిల్ అవ్వాలి డైలాగ్ని బాగా సీరియస్గా తీసుకున్నాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే, హైదరాబాద్లో బీచ్కి తీసుకెళ్తా, మార్నింగ్ 5 o'clockకి రెడీగా ఉండు అన్నాడు. హైదరాబాద్లో బీచ్ ఏంటి, పైకం ఎక్కువైంది అనుకున్నా. తీరా చూస్తే ఎగ్జాక్ట్గా 2.5 hours బీచ్కి తీసుకెళ్ళిపోయాడు. మరి బీచ్ ఏంటి, హైదరాబాద్ దగ్గరలో అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అవన్నీ ఒక లుక్ వేసేద్దాం ఈ వీడియోలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లో బీచ్ ఏంటో అనుకుని మార్నింగ్ 5 o'clockకి బయలుదేరిపోయాం. ఇంకా మా వాడు ఏదో బీచ్ అనే పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంటారు, అక్కడ తీసుకెళ్ళి ఇదే హైదరాబాద్లో బీచ్ అని ఏదో లాజిక్ మాట్లాడతాడేమో అనుకున్నా. చూస్తే నిజంగానే బీచ్కి వెళ్ళిపోయాం. సో మరి దాని సంగతి ఏంటో చూద్దాం. సో యాజ్ యూజువల్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము. మాకు అక్కడికి వెళ్ళడానికి ఒక 2.5 hours జర్నీ పట్టింది. సో అరౌండ్ 200 కాదు కానీ ఒక 140 kilometers అయితే ఉంది. సో హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే తొందరగా ఇక్కడ రీచ్ అవుతాం. అండ్ వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంది, తుల్యాభవాని టెంపుల్. చాలా బాగుంది. అండ్ సమ్మర్ స్టార్టింగ్ టైంలో కూడా ఇక్కడ ఫాగ్ కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ అవుట్స్కట్స్ ఇది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఈ టెంపుల్ వ్యూస్ చూడడానికి యాక్చువల్లీ మనం లైవ్లో చూడాలి తప్ప అసలు మాటలు సరిపోవు చెప్పడానికి. హైదరాబాద్ దగ్గరలో ఇంత న్యాచురల్ ప్లేస్, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఆవిడకి 100 సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటా ఇట్లాంటి ప్లేస్ చూపించినందుకు. మార్నింగ్ అవర్స్ కాబట్టి దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 15 to 20 minutes జర్నీ చేసాము. ఒక్కసారి ఇక్కడ చూడండి, వ్యూస్ అద్దిరిపోయాయి కదా. ఈ 15 minutesలోనే మేము ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇది వైజాగ్ కాలనీ అంట. మా వాడు దారిలో అంతా నేను వైజాగ్ తీసుకెళ్తున్నా నీ దగ్గర బిల్డప్ ఇచ్చాడు. ఈడ వైజాగ్ ఏందో అనుకున్నా. ఎక్స్ప్రెషన్ చూడండి, నేను ఎట్లా వైజాగ్ తీసుకొచ్చినా చూసినావా అని. సో అట్లా వైజాగ్ అయితే వచ్చేసాము, వైజాగ్ కాలనీకి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మార్నింగ్ అవర్స్ సన్ రైజ్ అయిన తర్వాత వ్యూస్ ఇవన్నీ. కాసేపు బీచ్లో చాలా బాగా ఆడుకున్నాం, చాలా రోజుల తర్వాత. ఫుల్ ఫన్ అండ్ ఫుల్ ఎంజాయ్. చాలామంది అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అయితే వస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే క్రౌడ్ పెరుగుతుంది. మేము వచ్చిన తర్వాత చాలామంది అయితే వచ్చారు. సో వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సన్ రైజ్ని ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు చాలామంది. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. మేబీ హైదరాబాద్లో చాలామంది వెళ్ళిన తర్వాత నేను వచ్చానేమో. క్రౌడ్ కొంచెమే వస్తున్నారు, కొంచెం పెరుగుతున్నారు. సో ఇక్కడ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బోట్ మనం ముందే మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి ఒక ఐలాండ్ ఉందంట మిడిల్లో, కంబాలపల్లి ఐలాండ్. అక్కడ తీసుకెళ్ళి మనం కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళే రిటర్న్ తీసుకొస్తారు. సో మనం అక్కడ టైం ఎంతసేపు స్పెండ్ చేస్తాం అనేది ముందే మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా మాట్లాడుకోకపోతే మాత్రం గొడవలు అయిపోతాయి. మా ముందే ఒక ప్యాసింజర్స్, కస్టమర్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు బోట్ వాళ్ళతో కొంచెం ఫైటింగ్ అయింది. ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారని వీళ్ళు, మేము ముందే చెప్పామని వాళ్ళు, కొంచెం ఇట్లా ఆర్గ్యుమెంట్ గట్టిగా అయిందనమాట. సో మనం అక్కడికి వెళ్ళడానికంటే ముందే ఎంత టైం అక్కడ స్పెండ్ చేస్తామో క్లియర్గా మాట్లాడుకుంటే ఇట్లాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. సో మేమైతే బోట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారు. మాకు 1200 rupees ఛార్జ్ చేశారు. ఆల్మోస్ట్ 1.5 hour నుంచి 2 hours అక్కడ టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకంటే ఫ్రెండ్ సర్కిల్తో వచ్చే వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం అక్కడ వెళ్ళడానికంటే ముందే ఫుడ్ క్యారీ చేయడం చాలా బెటర్. ఐలాండ్ అంటే అక్కడ ఏవో షాప్స్ ఉంటాయి అని ఇట్లా ఏం ఇమాజిన్ చేసుకుని అయితే వెళ్ళొద్దు. అసలు ఫుడ్ ఏమీ దొరకదు అక్కడ. సో పిల్లలు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫుడ్ క్యారీ చేస్తే చాలా బెటర్. 99% అక్కడ ఏం దొరకదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే బయట కావాలంటే స్టాల్స్ అవి ఉన్నాయి. ఫుడ్ ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళడం చాలా బెటర్.
అండ్ వాటర్ కూడా అక్కడ పెద్దగా ఆప్షన్స్ ఏమీ ఉండవు. సో లేకపోతే పిల్లలతో వెళ్తే ఒకవేళ చాలా ఇబ్బంది పడతారు. కానీ బ్యాక్ వాటర్స్ మీద మాత్రం బోటింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక మా వాడు చూడండి అసలు మామూలుగా లేదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అసలు నిజంగా ఏ గోవాలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఈవెన్ ఇది అలాగే ఉంది. గోవాలో ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో అలాగే ఉంది. ఒక పారాసైలింగ్, పారాగ్లైడింగ్ లాంటి అడ్వెంచర్ గేమ్స్ కూడా స్టార్ట్ చేస్తే ఇది ఇంకా గోవానే, మనం గోవా వెళ్ళక్కర్లేదు అసలు. అలా ఉంది ప్లేస్ అయితే. అండ్ బోట్ చార్జెస్ చాలా క్లియర్గా మాట్లాడుకోండి. సో మినిమం ₹1000, అంతకంటే ఎక్కువనే తీసుకుంటున్నారు. మాకైతే ₹1200 ఛార్జ్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో రేట్ చెప్తున్నారు. ఎందుకంటే నేను వేరే కస్టమర్స్ కూడా అడిగాను. సో ఎగ్జాక్ట్ రేట్ అనేది ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద డే. మీరు ఏ రోజు వెళ్తున్నారో దాన్ని బట్టి, ఆ క్రౌడ్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ అనేవి చెప్తున్నారు. మినిమం 1000, ఎందుకంటే అక్కడ వాళ్ళు మనతో పాటు వెయిట్ చేయాలి ఐలాండ్లో. కాబట్టి అన్నిటికీ కలిపి ముందుగానే ఛార్జ్ చేస్తారు. సో అది క్లియర్గా మాట్లాడుకోండి ముందే. అలా చూస్తుండగానే ఒక రోజు గడిచిపోయింది. హైదరాబాద్ దగ్గరలో ఒక బీచ్ ఉంటుంది లేకపోతే వస్తుంది అని నేను ఇప్పటిదాకా అనుకోలే. సో మొత్తానికి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్తో ఒక బీచ్ ఏర్పడి హైదరాబాద్ పీపుల్కి కూడా ఒక బీచ్ వచ్చింది. పొలిటీషియన్ స్పీచ్లోనో లేకపోతే ఏదో మూవీలోనో చెప్పినట్టు హైదరాబాద్కి బీచ్ లేదు అని మాత్రమే వినేటోడిని. ఓకే, పిల్లలతోటి కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ ఎలా వెళ్ళినా ఈ బీచ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీరు ఎవరైనా ఆల్రెడీ వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి ఎప్పుడు వెళ్ళారో. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్లో ఒక రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది హైదరాబాద్ దగ్గరలో ఒక బీచ్ని. ఫ్రెండ్స్, ఇది నా 1 డే ట్రిప్, వైజాగ్ కాలనీ ట్రిప్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.